ఆఫీస్ వర్క్ బిజీనా ఈరోజు? వెరీ బిజీ, సేమ్ థింగ్ యునో. అది సరే కానీ నేను వండిన కూరలు ఫ్రిడ్జ్లో పెట్టావా? అమ్మో, మీరు వండింది ఎప్పుడైనా పడేసానా? నేను అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మీకు మా ఫ్రెండ్ స్వప్న తెలుసా? ఎంత కష్టపడుతుందో. వాళ్ళ ఆయన రావు గారు ఉన్నారు కదా, ఆయనకు అస్సలు వంట రాదంట. దాని గొంతు కోసేశారు. తాను వండుకుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం అంతా తినాలంటే ఎంత కష్టం చెప్పు. అసలు మగవాళ్ళకి వంట నేర్పకుండా అమెరికాకి ఎలా పంపిస్తారు? వెరీ బ్యాడ్. ఈ సాంబార్ టేస్ట్ చూడు. అబ్బా, చెన్నై పెరుమాళ్ కూడా ఇలా చేయలేదు తెలుసా? గాయత్రి చెప్పు, ఎలా ఉన్నావు? మా ఆయన ఆఫీస్ నుంచి వస్తే ఇప్పుడే వేడిగా సాంబార్ చేసి పెట్టా. వర్క్ హైబ్రిడే. కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్, కొన్ని రోజులు ఇన్ పర్సన్ వెళ్ళాల్సి వస్తుంది. అబ్బా, ఈ ఆఫీస్ పని, ఇంటి పని, వంట పని చేయలేక చాలా కష్టపడుతున్నాను అనుకో. ఏసీ రూమ్లో కూడా చెమట్లు పట్టేస్తుంది. అబ్బా, ఈడొకడు ఆఫ్టర్ అవర్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. సార్, శంకరన్ పిల్లయ్య సార్, యు ఆర్ ద బెస్ట్ ఇన్ అవర్ కంపెనీ సార్. ఎస్ సార్. టుమారో మార్నింగ్ ఐ విల్ కండక్ట్ ద మీటింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. చెప్తున్నాను, నైట్ కూడా ఫోన్లో చేస్తారు. రాత్రి 11 గంటల దాకా నాతో అంట్లు దొంగొచ్చావు. అమెరికాలో పని మనుషులు ఎక్కడ దొరుకుతారు? అన్ని క్యారెక్టర్లు మనమే చేసుకోవాలి. హాయ్ ఎవ్రీవన్. గుడ్, ఆల్ ఆర్ హియర్. సో వాట్ ఆర్ టుడేస్ టాస్క్స్? Okay guys, that is good. Bye everyone. Joy, please call me once. Hey guys, కొంచెం టైం ఇవ్వండి. ప్రొడక్షన్ ప్రాబ్లం అయినప్పుడు నేను కొంచెం ఆలోచించుకోవద్దా? హలో సార్. జాయ్ చెప్పు. ఎస్ సార్, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ ద సిస్టమ్. అవును సార్, పని చేస్తున్నాను. నీకు కొత్తగా అసైన్ చేసిన టాస్క్ చేస్తున్నావా? మీరు చెప్పిన టాస్క్లన్నీ ఫినిష్ చేసేసాను. ఈ మధ్య ఏ మాల్లో చూసినా నువ్వే కనపడుతున్నావంట. పొద్దుగూకుల నుంచి అదే అపార్ట్మెంట్లో కూర్చొని పని చేసి, పైగా మా మొగుడు మాటలకి చిరాకు వచ్చి ల్యాప్టాప్ వేసుకుని మాల్కి వచ్చాను సార్. ఎనీహౌ వచ్చాను కదా సార్, అందుకని అలా డీల్స్ చూస్తూ ఉన్నాను. మీ ఆయన తెగ వర్రీ అయిపోతున్నాడు. నువ్వు డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ మాల్లో షాపింగ్ ఖర్చు పెడుతున్నావంట. నేను ఆయన కోసం ఒక షర్ట్ తీసుకున్నా, అలాగే ఒక 5 పేర్ల షూస్, ఒక 3 బ్యాగులు తీసుకున్నా నా కోసం. అంతే. నేను కొన్నా కానీ నా మీద పడి ఏడుస్తున్నాడా? ఎప్పుడు ఫస్ట్ ఆయనకే నేను కొంటా, ఆ తర్వాతే నాకు నేను కొనుక్కుంటా. అలాంటిది నా మీద మెంటల్ టార్చర్ పెడతారా? మీరందరూ నా షాపింగ్ మీద వచ్చి పడిసేస్తున్నారుగా. ఇదేంద్ర బాబు నన్ను దగ్గర. సరే జాయ్, నాకు అనదర్ కాల్ వస్తుంది. ఓకే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అమ్మయ్య, ఫోన్ కట్ చేశాడు రా బాబు.
కోపం తగ్గాలంటే కనీసం నేను 4 ఐస్ క్రీమ్లు తినాలి. షాపింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు ఈ మగ వెధవలు. షాపింగ్ ఈజ్ నాట్ ఈజీ యూనో. ఇప్పుడు ఏ షాప్కి వెళ్దాం అబ్బా? వీడెవడో 90% ఆఫ్ అని పెట్టాడు. ఆ 10%లో ఏమి ఇచ్చి వస్తాడో. ఆయన ఏముంది లేకుంటే పోలే, ఎటు మా ఆయన కార్డేగా. ఏంటి ఇంకా నువ్వు పడుకోలేదా? ఐ యూ హ్యాపీ విత్ దిస్ లైఫ్? ఒక్క నెల జాబ్కి గ్యాప్ వస్తే పీపుల్ విల్ సీ అస్ లైక్ ఎ డెడ్ పీపుల్. అదే ఏదో ఒక కంపెనీకి పనిచేస్తే మటుకు ఓ నువ్వు ఈ కంపెనీకి పనిచేసావా, ఆ కంపెనీకి పనిచేసావా అని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్. నాట్ ఫర్ అస్. మన కోసం కాదు, ఎవడి కోసమో. వీఆర్ స్క్రూడ్ అప్, అవర్ లైఫ్స్ ఆర్ స్క్రూడ్ అప్. వీఆర్ జస్ట్ కార్పొరేట్ స్లేవ్స్. చిన్నప్పుడు ఊర్లో ఎంత హ్యాపీగా నాటికలు వేసి నాటికలు రాసి ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. నువ్వు మర్చిపోయావు. ఈ యుఎస్ అనేది ఒక మాయా వలయం. వీఆర్ ఇన్ దట్ నౌ. యుఎస్లో ఒక్క సినిమా చేయొచ్చు కదా, ఒక్క సినిమా. నీకు తెలుసు కదా, ఈ అమెరికాలో ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఒక మంచి హీరోని తీసుకొనిరా అంటాడు. హీరో దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్ని వెంట పెట్టుకొనిరా లేదా కన్ఫర్మేషన్ తీసుకొనిరా అంటాడు. ఇదొక పెద్ద ఇన్ఫైనైట్ లూప్. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ యూనో. ఆపు. ఊరికే కథలు రాస్తే సరిపోదు. అసలు నేను పెళ్లి చేసుకుని దేనికి? నువ్వేదో సినిమాలు తీస్తావనేగా. పెళ్ళై ఎన్నాళ్ళు అయింది, ఒక్క సినిమా అన్నా తీయలేదు. చూడు, నేను నీకు 6 నెలలు టైం ఇస్తున్నా. నువ్వు సినిమా తీసావా సరే సరే, లేదా నేను ఇండియా వెళ్ళిపోయి తెలుగు ఇండస్ట్రీలో కలిసిపోతాను. వద్దులేదే. ఈ యుఎస్లో సినిమా చేయాలంటే ప్రతి వాడు వీకెండ్ ఖాళీ అంటాడు. ఒక వీకెండ్ ఒకలాగా నటిస్తాడు, ఈ మధ్యలో వాళ్ళ మేనేజరో వైఫో ఏదోటి తిడితే నెక్స్ట్ వీకెండ్ ఇంకొకలాగా నటిస్తాడు. అసలు వీళ్ళతో చాలా కష్టమే, ఎవరికి ఖాళీ ఉండదు. ప్రతి వాడు అవర్లీ నాకెంత వస్తుంది ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవటమే తప్ప వాడి లైఫ్లో నేనేం చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచించేవాడు ఎవడూ లేడు. ఏదో కబుర్లాపు. అసలు ప్రోగ్రామ్ రాయలేనోడు ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వట్లే. అంటే ఏంటి, నాకు సినిమా చేయటం రాదంటావా? కొన్నిటికి సమాధానాలు ఉండవు, అంతే. సరేలేదు, అయితే మనం యుఎస్లో సినిమా స్టార్ట్ చేద్దాం. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకి బాగా జలున్న ప్రొడ్యూసర్ కావాలి. లెట్స్ హంట్ దెన్. అన్నా, మనకు ఇప్పుడు ఏకదం డెస్పిరేషన్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి.